బిగ్ బాస్ సీజన్ 8 దీంట్లో హౌస్లోకి వెళ్ళిన తర్వాత కంటెస్టెంట్స్ రచ్చ అయితే షురు అయిపోయింది. నిన్న ఎపిసోడ్లో రచ్చ మామూలుగా లేదు. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో ఈసారి ఏంటంటే కొత్తగా క్యాప్టెన్ లేరు అని చెప్పేసి నాగార్జున మొన్న చెప్పడం జరిగింది. సో క్యాప్టెన్కి బదులుగా అనుకోవచ్చు మనం, ఆ ప్లేస్లో హౌస్ చీఫ్స్ ఈ పేరుతో ముగ్గురిని నియమించడం జరిగింది. అయితే ఈ వారం నిఖిల్, నైనిక, యష్మి వీళ్ళ ముగ్గురు కూడా హౌస్లో చీఫ్స్గా నియమితులయ్యారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అసలు రచ్చంతా కూడా ఇప్పుడిప్పుడే మొదలైంది. అయితే నిఖిల్ విషయానికి వస్తే, నిఖిల్ బిగ్ బాస్ హౌస్ కెప్టెన్లా ప్రవర్తించడం, అంటే పెద్దరికం మీద వేసేసుకోవడం, ప్రతి దానికి ఇక డిస్కషన్స్ పెట్టాడు అన్నమాట. ఈ క్రమంలో మణికంఠ మీద కూడా డైరెక్ట్గా కౌంటర్ ఇచ్చేయడం కూడా చేశాడు. నేను చూసే వ్యూలోకి అందరూ రావాలి అని అంటున్న మణికంఠకి నీకు వీకెండ్లో గట్టి గడ్డపార దింపుతా అంటూ డైలాగ్ వేశాడు నిఖిల్. ఇదంతా కూడా స్క్రీన్ స్పేస్ సంపాదించుకోవడానికైనా అన్నట్టుగా అనిపించింది ప్రేక్షకులకి. కాస్త కొంచెం నిఖిల్ చేసిన ఈ పర్ఫార్మెన్స్ అదంతా కనుక చూస్తే కాస్త చిరాకు కూడా పుట్టింది. సో అలా కొనసాగుతున్న ఈ డిస్కషన్లో ఒకేసారి రియాక్ట్ అయింది కిరాక్ సీత. ఇక సీత రియాక్ట్ అవ్వడం, నిఖిల్ మీద ఫైర్ అవడం జరిగిపోయాయి. ఇక సీత నిఖిల్ మధ్య ఈ క్రమంలో డిస్కషన్ చాలా హాట్గా సాగింది. ఇక నిఖిల్ ఏమో చెప్పిందే చెప్తూ ఉంటాడు. దీంతో సీతకి మండిపోయింది. హౌస్లో అసలు నువ్వెవ్వరిని మాట్లాడినవా, ఎన్నిసార్లు చెప్తావు అంటూ ఆమె వేసేసుకుంది. ఇంకా దాంతో తను పూర్తిగా బ్లాస్ట్ అయింది. ఇంకా వాళ్ళ డిస్కషన్ మామూలుగా జరగలేదు. అయితే నేను ఆన్సర్ చెప్పకుండా వేరే ప్రశ్న ఇయ్యొద్దు అంటూ సీతతోనే మళ్ళీ వాదనకి దిగాడు నిఖిల్. మణికంఠన్ అనేశాడు, మళ్ళీ సీతతో వాదన మొదలుపెట్టేశాడు. సో ఈ మధ్యలో నిఖిల్ సోది భరించలేక పృథ్వీ ఎంటర్ అయ్యాడు. పృథ్వీ కూడా ఇక రియాక్ట్ అయ్యాడు, గట్టిగానే రియాక్ట్ అయ్యాడు అనమాట. ఆపవయ్య బాబు, ఎంతసేపు అదే మ్యాటర్ అంటూ రైజ్ చేశాడు తన వాయిస్ని. సో ఇలా ఒక్కొక్కళ్ళు రైజ్ అవుతూ ఉన్నారు, నిఖిల్ మీద రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు కూడా. నిఖిల్ చెప్పేదే వినే పరిస్థితుల్లో అవతలి కంటెస్టెంట్స్ కూడా లేరు. నిఖిల్ బిహేవియర్కి వీళ్ళు ఇలా రియాక్ట్ అయ్యారు. అయితే వీళ్ళ రియాక్షన్ మళ్ళీ నిఖిల్కి మండింది. ఇది నా ఇష్టం అంటూ ఒక కెప్టెన్లా బిహేవ్ చేశాడు. యాక్చువల్లీ ఇక్కడ కెప్టెన్ లేడు, కానీ నిఖిల్ బిహేవియర్ ఎలా ఉంది అంటే తను ఒక కెప్టెన్, వీళ్ళందరూ తను అనుకున్నట్టు ఉండాలి అన్న క్రమంలోనే నిఖిల్ ఎంతకీ ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది. సో మొత్తానికి నిన్న ఎపిసోడ్ అంతా మనం గమనించినట్లయితే వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళ ఫైర్ అవడం కానీ, మణికంఠ విషయంలో నిఖిల్ రియాక్ట్ అయిన విధానం, అలాగే సీత రియాక్ట్ అవ్వడం, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వాగ్వాదం కానీ, తర్వాత పృథ్వీ కూడా నిఖిల్ మీద రియాక్ట్ అవ్వడం, ఇది ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా చాలా చాలా హాట్గా జరిగింది. అయితే దీన్ని మనకు గమనిస్తే ఏమర్థమవుతుందంటే, నిఖిల్ ఒక కంటెంట్ ఇవ్వడానికి ప్రేక్షకుల దృష్టిలో పట్టడానికి మాత్రం గట్టిగానే ప్రయత్నం చేశాడు అనిపించింది. తన వంతు ప్రయత్నం అయితే చేశాడు. అది స్పేస్ కోసం అనుకోనివ్వండి, రీచ్ అవడం కోసం అవనివ్వండి, తన ప్రయత్నం అయితే చాలా చాలా గట్టిగా చేశాడు. సో మరి ఇంత గట్టి ప్రయత్నం చేసిన నిఖిల్ని ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకుంటారు అనేది అయితే మనకి ముందు ముందు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇదంతా మనం గమనిస్తే ఎపిసోడ్ మొత్తం హాట్గా సాగింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ మీద కూడా, అంటే ఈరోజు జరిగినటువంటి డిస్కషన్ ఏదైతే జరిగిందో ఈ డిస్కషన్ అంతా కూడా నెక్స్ట్ ఎపిసోడ్ మీద ఒక క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేశారు. సో కంటెస్టెంట్స్ ఇప్పుడిప్పుడే ఒక రకంగా చెప్పాలంటే ఆటలో నిమగ్నం అవుతూ వెళ్ళిపోతున్నారు అని అనిపిస్తోంది. బట్ ఇది ఫస్ట్ వీక్ కాబట్టి వీళ్ళు చేసే పర్ఫార్మెన్స్ ఎటువైపు దారితీస్తుందో చూడాలి. దీనిలో ఫస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ వీక్లో ఎవరు బలవుతారో మనమైతే చెప్పలేము. తర్వాత పోను ఈ 4 రోజుల్లోనూ వాళ్ళ బిహేవియరే ప్రేక్షకులని ఇంప్రెస్ చేస్తుంది. కాబట్టి చూద్దాం, మరి స్క్రీన్ స్పేస్ ఉంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారా, లేకపోతే వాళ్ళ క్వాలిటీని కూడా అన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారా, ఇవన్నీ మనకి ముందు తెలుస్తాయన్నమాట. సో నిన్నటి ఎపిసోడ్ అలా హాట్గా సాగిపోయింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలాగ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారో మిగిలిన కంటెస్టెంట్స్ కూడా చూద్దాం.